ఇటు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. పట్టణంలోకి వరద నీరు రాకుండా భద్రాచలం నుంచి కోనవరం వెళ్లే రహదారిపై 20 అడుగుల ఎత్తులో తాత్కాలికంగా కరకట్ట నిర్మాణం చేపట్టారు. అయితే వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. కోనవరం రోడ్డులో తాత్కాలికంగా నిర్మిస్తున్న కరకట్ట వద్ద నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. గంట గంటకు పెరుగుతుండడంతో 52 అడుగుల ప్రస్తుతం గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. మరి ఒక గంటన్నరలో 53 అడుగులు చేరుకునే అవకాశం ఉంది. 53 అడుగులు చేరుకుంటే కనుక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనట్టు సిడబ్ల్యూసీ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. భద్రాచలం పట్టణ శివారు కోనవరం నుంచి చింతూరు ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్ళే రహదారి పక్కన సంబంధించి సుభాష్ నగర్ కానించి గత 2022లో వచ్చిన వరదలకు సుభాష్ నగర్ కాలనీ నుంచి సిఆర్పిఎఫ్ క్యాంపుల ద్వారా పట్టణంలోకి వాటర్ రావడంతో మాత్రానికి అప్పుడు స్పందించిన అధికారులు గత రాష్ట్ర యంత్రాంగం అప్పుడు దీన్ని కరకట్ట నిర్మాణం చేపట్టాలంటూ 200 కిలోమీటర్లు సుభాష్ నగర్ కంటిన్యూగా అక్కడి నుంచి ఉన్న కరకట్టకి ఆనుకొని అక్కడి నుంచి కోనవరం వెళ్ళే రోడ్డు వరకు కూడా కరకట్ట నిర్మాణం చేపట్టాలని చూశారు. కరకట్ట నిర్మాణం కూడా చూడవచ్చు. దాదాపు ఇప్పటికే పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. 20 అడుగుల మేర పనులు కూడా చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కరకట్ట పోసిన వరకు చూడవచ్చు. ఇదంతా 20 అడుగుల మేర పోశారు. కానీ ఈరోజు భద్రాచలం వద్ద గోదావరి 50 నుంచి 56 అడుగుల మేర ప్రవాహం కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రాచలం పట్టణంలోకి వరద వస్తుందని అంచనా వేసిన అధికారులు కాస్త నిన్న భద్రాచలం పట్టణంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ కరకట్ట సుభాష్ నగర్ నుంచి శిశు మందిర్ వరకు సరస్వతి శిశు మందిర్ వరకు కోనవరం రోడ్డు వరకు ఉన్న రహదారిపై ఉన్న రోడ్డుపై కూడా కరకట్ట తాత్కాలిక రోడ్డు పోస్తున్నారు. ఈ విజువల్స్లో కూడా చూడవచ్చు. కరకట్ట కానుకొని గోదావరి ఫ్లడ్ మొత్తం లోపలికి వచ్చింది. గోదావరి ఫ్లడ్ మొత్తం ఈ కోనవరం వెళ్ళే రోడ్డు వరకు రోడ్డుకు ఆనుకొని మొత్తం గోదావరి ప్రవాహం లోపల రావడంతో ఒక్కసారిగా స్పందించిన అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా కరకట్ట కానుకొని కరకట్ట నిర్మాణం చేపడుతున్న కరకట్ట ఆనుకొని ఇక్కడి నుంచి కోనవరం రోడ్డు పై కూడా కంప్లీట్గా 20 అడుగుల ఎత్తులో మట్టి బస్తాలతో పాటు మట్టితో పాటు 20 అడుగుల ఎత్తులో కరకట్ట నిర్మాణం చేపడుతున్నది. కరకట్ట నిర్మాణం తాత్కాలిక కరకట్ట నిర్మాణం చేపట్టడానికి కూడా ఒక అధికారులు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలతో చెప్తున్నారు. దీనికి ఈ వాటర్ ఇప్పుడు పక్కనే ఉన్న విజువల్స్లో ఉన్న వాటరు పూర్తిగా కూడా ఈ భద్రాచలంలో ఉన్న గోదావరి వరద పెరిగితే కనుక 55 నుంచి 56 అడుగులు కనుక వరద ప్రవాహం వస్తే కనుక బ్యాక్ వాటర్ కనుక పోటెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టౌన్లోకి రాకుండా గత 2022 సంవత్సరంలో ఇదే సిఆర్పిఎఫ్ క్యాంపు ద్వారా సుభాష్ నగర్ స్ట్రీట్లోకి పట్టణంలో రావడంతో చాలా 4-5 కాలనీల ప్రజలు కూడా దాదాపు వేలాది మంది ప్రజలు నిరాశ అయ్యారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసమే జిల్లాకు సంబంధించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణం నుంచి కోనవరం వెళ్లే రోడ్డుపై మాత్రం తాత్కాలికంగా కరకట్ట కూడా 20 అడుగుల వెడల్పు 10 అడుగుల వెడల్పుతో 20 అడుగుల ఎత్తులో మాత్రం దాదాపు సుమారు ఈ జేసీబీలతో యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా చేపడుతున్నారు. విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. తాత్కాలిక నిర్మాణం చేపట్టడం వల్ల దీనివల్ల ఏమో ఈ వరద వస్తే ఒకవేళ అనుకోని వరద కనుక సంభవిస్తే పట్టణంలోకి వరద రాకుండా నివారించడానికి ఇది చర్యలు చేపట్టామంటూ మాత్రానికి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా విజువల్స్లో కూడా చూడవచ్చు. దాదాపు ఇసుక మ్యాట్ ఈ రోడ్డుపై కోనవరం చింతూరు వెళ్ళే రోడ్డుపై కూడా ఇసుక బస్తాలు దాంతోపాటు మట్టితో కూడిన మొత్తానికి కూడా 20 అడుగుల ఎత్తులో ఒక కరకట్ట నిర్మాణం చేపడుతున్నది. ఇది తాత్కాలిక నిర్మాణం. ఈ నిర్మాణం చేపడితే ఒకవేళ గోదావరి వరద కనుక లోపలికి వచ్చినా కానీ లోపలికి రాకుండా చేస్తున్నారు. దాంతోపాటు ఇటు కోనవరం వెళ్ళే రోడ్లో చింతూరు వద్ద కొంచెం ముందుకు పోయినాక పురుషోత్తపట్నం దగ్గర ఆల్రెడీ ఎప్పటికే వాటర్ లోపలికి వచ్చింది. దీని ఇప్పుడు మనం కరకట్ట తాత్కాలిక నిర్మాణం చేపడుతున్న కరకట్ట ఆనుకొని కూడా గోదావరి ఫ్లడ్ 2 అడుగుల మేర వచ్చింది. ఇక్కడ 20 అడుగుల మేర తాత్కాలిక కట్ట నిర్మాణం చేపట్టారు. ఈ లోపల కూడా దాదాపు వందలాది వాహనాలు ఇటు కోనవరం నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్ళే వాహనాలు కూడా పట్టణంలో దాదాపు డిగ్రీ కాలేజీ వరకు కూడా వందలాది వాహనాలు లారీలు ఇతర వాహనాలు అయినట్టు కూడా అధికారులు నిలిపేసిన పరిస్థితి. రహదారిని కూడా పూర్తిగా బంద్ చేసి ఇక్కడ నిర్మాణం చేపట్టడం కూడా ఈ తాత్కాలిక నిర్మాణం చేపట్టడం వల్ల పూర్తి ప్రయోజనం ఉంటుంది. వచ్చే వరద ప్రవాహాన్ని ముంపుని ముందస్తుగా అంచనా వేసి ఈ తాత్కాలిక కట్టడం కూడా నిర్మాణం చేపడుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నిర్మాణం చేపట్టడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పచ్చు. గత అనుభవం దృష్టి పెట్టుకొని
2022 ఆ జూలై మాసంలో వచ్చిన భీకర వరదల నుంచి ముప్పు నుంచి తప్పించడం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండడం కోసమే ఇప్పటికే ఫ్లడ్ కాస్త లోపలికి భద్రాచలం సుభాష్ నగర్ షీట్ దాటిన తర్వాత లోపలికి వస్తున్న ఒక్కొక్క అడుగు 2 అడుగుల మేర వాటర్ వస్తుంటుంది. కరకట్టకి మిగతా కరకట్ట కూడా ఈ నుంచి టౌన్ కొంచెం ముందు వరకు కూడా వాస్తవంగా ప్రపోజల్ 2.5 కిలోమీటర్లు ఉండగా ఇంకో 300 నుంచి 400 500 మీటర్ల వరకు కూడా పొడిగించి ఇక్కడ తాత్కాలిక కరకట్ట నిర్మాణం చేపడుతున్నారు. ఈ కరకట్ట నిర్మాణం చేపట్టడం వల్ల ఒకవేళ 56 నుంచి 57 అడుగులు వరద వచ్చినా కానీ ఒక్క చుక్క కూడా భద్రాచలం పట్టణంలోకి రాకుండా చేయాలంటూ మాత్రం నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించడం, ఆ ఆదేశాల మేరకే యుద్ధ ప్రాతిపదికన ఈ కరకట్ట నిర్మాణం చేపడుతున్నారు. ఇది భద్రాచలం తాజా పరిస్థితి.